అప్పుడు మీరే మళ్ళీ ఇదే ఎంటర్టైన్ చేయట్లేదు బయట పంపుకుంటున్నారు. ఏం అదే అదే నేను అక్కడ లోపలికి వచ్చిన అంటే ఓటు అప్పీల్ కోసం వచ్చినప్పుడు కూడా జనాలు అడిగారు నన్ను, ఏంటి మీరు ఓన్లీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చారా, ఒకవేళ ఎంటర్టైన్ చేయకుండా గేమ్ ఆడితే ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరిలో మీరు ఇతను ఎలా ఉంటాడు ఇతను ఎలా ఉంటాడు ఇతను ఎలా ఉంటాడని మీకు ఎవరి గురించి తెలియదు. బట్ ఇమాన్యుయల్ అనేవాడు ఎంటర్టైన్ చేస్తాడని మీ అందరికీ తెలుసు. అలాంటిది నేను వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఏం ఎంటర్టైన్ చేయకుండా ఓన్లీ గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటే అసలు మేము ఈ నుంచి ఎక్స్పెక్ట్ చేసేదే ఎంటర్టైన్మెంట్ కదా, అది పక్కన పెట్టేసేది ఏంటని మీరే నన్ను బ్యాడ్ గా ఫీల్ అవుతారు. ఇమాన్యుయల్ గేమ్ ఆడినా ఆడకపోయినా ఎంటర్టైన్ చేస్తే చాలు అనుకునే పర్సన్స్ కూడా చాలా మంది ఉన్నారు ఆడియన్స్ లో. సో నేను ఎంటర్టైనర్ గెలవాలి అని అనుకోవటం తప్పు కాదు, ఎంటర్టైనర్ గెలవాలి అనుకోవాలి. ఎంటర్టైనర్ గెలవాలంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తేనే సరిపోదు, కన్ఫామ్ గా గేమ్స్ ఆడాలి, కన్ఫామ్ గా విన్ అవ్వాలి, మన ఎఫర్ట్స్ కనపడాలి. ఈ రెండు ఉంటేనే ఎంటర్టైనర్ విన్నర్ అవ్వగలడు అని నేను బలంగా నమ్మి లోపలికి అడుగు పెట్టాను. ఎక్కడ కుదిరితే అక్కడ కామెడీ చేయడానికి ట్రై చేశాను. ప్రతి గేమ్ విన్ అవ్వాలని ఆడాను. నాకు తెలిసి నేను ప్రతి గేమ్ విన్ అయిన ఒక 3-4 గేమ్స్ తప్ప. సో ఇవి చాలు నాకు అనిపించేది, ఇంకా అంతే.